ఒక ఊళ్ళో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. రామయ్యకు 1 ఎకరం పొలం ఉండేది. ఆ ఊళ్ళోనే ఉండే సోమిశెట్టి అనే వ్యాపారస్తుడికి బాకీ పడి రామయ్య ఆ ఎకరం పొలాన్ని సోమిశెట్టికి ఇచ్చేశాడు. ఇప్పుడు రామయ్యకు ఒక మంచి పాడి ఆవు తప్ప వేరే ఆధారం లేదు. అతను ఆ ఆవు పాలను సోమిశెట్టికి అమ్మి ఆ వచ్చిన డబ్బుతో అతని దుకాణంలోనే వెచ్చాలుకొని జీవితం వెళ్ళబుచ్చుతున్నాడు. సోమిశెట్టి ఆ ఆవు మీద కన్ను వేశాడు. అది తనది అయితే తనకు తన దుకాణం నుంచి రామయ్యకు సరుకులు ఇచ్చే అవసరం తప్పుతుందని శెట్టి ఆశ. ఒకరోజు జడివాన పట్టుకున్నది. రామయ్య ఆవును మేతకు బయటకు వదలలేకపోయాడు. దాన్ని అతను రోజల్లా పాకలోనే కట్టి ఉంచాడు. దానికి వేయడానికి అతని వద్ద ఎండుగడ్డి కూడా లేదు. తిండి లేని కారణం చేత అది మర్నాడు పాలియ్యదేమోనని భయపడుతూ ఆ రాత్రి రామయ్య కలత నిద్రపోయాడు. ఆ రాత్రి ఆ ఆవు కట్టుతాడు తెంచుకొని ఊరి బయటకి పోయి సోమిశెట్టి పొలంలో పడి మేసింది. ఈ సంగతి రామయ్యకు తెలియదు. మర్నాడు ఉదయం సోమిశెట్టి 4 పెద్ద మనుషులను వెంటబెట్టుకొని రామయ్య ఇంటికి వచ్చి, నీ ఆవు నా పొలంలో పడి మేసింది. కష్టపడి పండించిన పంటంతా నాశనమైంది. దీనికి ఏం చెబుతావు అని గడబిడ చేశాడు. రామయ్య పెద్ద మనుషులను అడిగితే అలా జరిగిన మాట నిజమేనని చెప్పారు. నాకు కాస్తా కూస్తా కాదు, 200 వరహాల పంట నష్టమయ్యింది అన్నాడు సోమిశెట్టి. నీవు ఆవును సోమిశెట్టికి ఇచ్చావంటే నష్టపరిహారం కింద సరిపోతుంది అని రామయ్యతో పెద్ద మనుషులు అన్నారు. సోమిశెట్టి అక్కడికొస్తూ చేసిన ఆలోచన కూడా అదే. కానీ ఆవును సోమిశెట్టికి ఇస్తే రామయ్యకు జీవనాధారం ఏదీ ఉండదు. అందుచేత అతను ఆవును సోమిశెట్టికి ఇయ్యడానికి ఒప్పుకోలేదు. పెద్ద మనుషులు రామయ్యకు ఎన్నో విధాలు చెప్పి చూశారు. కానీ అతడు ఆవును ఇయ్యనని మొండికెత్తాడు. సోమిశెట్టి గ్రామాధికారి వద్ద ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి జరిగిందంతా విని రామయ్యతో, నీ అజాగ్రత్త వల్లనే సోమిశెట్టి పంట పాడయిందని రుజువయింది కనుక నువ్వు నష్టపరిహారం కింద నీ ఆవును సోమిశెట్టికి ఇయ్యడమే న్యాయం అన్నాడు. ఈ తీర్పు న్యాయంగానే ఉన్నదని ఊళ్ళో పెద్దలు అంగీకరించారు. విధిలేక రామయ్య తన ఆవును సోమిశెట్టికి ఇచ్చి పుట్టెడు విచారంలో మునిగిపోయాడు. ఎంత ఆలోచించినా తనకు అన్యాయమే జరిగినట్టు రామయ్యకు తోచింది. ఆ దేశపు న్యాయాధికారి న్యాయం నిర్ణయించటంలో చాలా సమర్థుడని పేరు. రామయ్య ఆయన వద్దకు వెళ్ళి తనకు న్యాయం జరిగినది లేనిది తెలుసుకోవడానికి నిశ్చయించాడు. న్యాయాధికారి రామయ్య చెప్పిందంతా వినడమే కాక అతని జీవితం గురించి ప్రతి వివరము అడిగి తెలుసుకొని, నీకు న్యాయం జరగకపోగా చాలా అన్యాయం జరిగింది. సోమిశెట్టిని అతని సాక్షులను రేపు న్యాయస్థానానికి పిలిపిస్తాను. రేపు నువ్వు కూడా న్యాయస్థానానికి రా అన్నాడు. మర్నాడు అందరూ న్యాయస్థానానికి హాజరయ్యారు. ఆయన మామూలు విచారణ అంతా జరిపి సోమిశెట్టితో, రామయ్య ఆవు నీ పొలంలో పడి నీ పంట నాశనం చేసి నీకు నష్టం కలిగించిన మాట నిజమే. కానీ నీకు ఈ నష్టం కలగడానికి కారణం రామయ్య అజాగ్రత్త మాత్రం కాదు. నీ నష్టానికి నిజమైన కారణాలు 2 కనిపిస్తున్నాయి. ఒకటి, నువ్వు రామయ్యకు అమ్మిన కట్టుతాడు. అది బలంగా లేదు. దాన్ని నువ్వు రామయ్యకు రెట్టింపు ధరకు అమ్మి అక్రమ లాభం సంపాదించావు. నీ నష్టానికి 2వ కారణం, నీ పొలానికి కంచె లేదు. కంచెలేని పొలంలోకి ఏ పశువైనా ప్రవేశించి పంట నష్టం కలిగించవచ్చు. అందుచేత నీ నష్టానికి అన్ని విధాలా నువ్వే బాధ్యుడివి. నువ్వు రామయ్య వద్ద పుచ్చుకున్న ధరకు గట్టి తాడు ఇచ్చి ఉంటే ఆవు దాన్ని తెంపుకొని ఉండదు. నీ చేనుకు కంచె ఉంటే అది ఏ బీడులోనో మేసి ఉండేది. నీ పంట పొలంలోకి వచ్చేది కాదు. నీ తప్పుగాను రామయ్య తన ఆవును నీకు అర్పించడం అక్రమం. ఆ ఆవును రామయ్యకు తిరిగిచ్చేయి అన్నాడు. రామయ్యకు ఎలాగైతేనే న్యాయం జరిగింది.